నందిని సిద్ధారెడ్డి గారు మాట్లాడుతూ కోరుతున్నాం. సభకు నమస్కారం. పూర్వ విద్యార్థులు ఒక బాధ్యతగా విశ్వవిద్యాలయం మీద ఉండే ప్రేమతో అక్కడ నేర్చుకున్న విజ్ఞానానికి బాధ్యత వహించేటటువంటి ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నందుకు పూర్వ విద్యార్థులందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. విశ్వవిద్యాలయాలు అన్నీ వేరు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం, అస్తిత్వం కలిగినటువంటి ఉద్యమ విశ్వవిద్యాలయం. అది విజ్ఞానం నేర్పటమే కాదు, ఉద్యమాలు నేర్పటం కూడా తెలిసినటువంటి విశ్వవిద్యాలయం ఏదన్నా ఉంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం మాత్రమే అని స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఉద్యమాలు అనేటువంటివి సామాజిక చైతన్యానికి గుర్తులు. ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా తెలంగాణ సామాజిక చైతన్యానికి ఒక ప్రతీక. ఎక్కడ ఏ కదలిక రావాల్సినటువంటి ఒక కాల సందర్భం ఉందో కాల సందర్భానికి అనుగుణంగా ఇది ప్రవర్తించినటువంటి చరిత్ర ఇందాక వేణు వివరంగా చెప్పాడు. అలాంటి చోట విద్యార్థి సంఘాలు నిషేధించేటటువంటి ముఖ్యమంత్రి వచ్చాడు. హోలీ పండుగ ఆడుకుంటే హోలీ పండుగ కూడా ఆడుకోవద్దు అని చెప్పి హోలీ పండుగను నిషేధించేటటువంటి ముఖ్యమంత్రి వచ్చాడు. అక్కడ ఏ చిన్న కదలిక కూడా జరగడానికి వీల్లేదు, అట్లా జరిగితే నిధులు కూడా ఇవ్వను అని చెప్పి నిధులన్నీ పక్కకు పెట్టినటువంటి ముఖ్యమంత్రి వచ్చాడు. ఇందరు ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ అసలు విశ్వవిద్యాలయంలో ఏ హక్కులు లేవు, ఏ నినాదము లేదు, ఏ ధర్నాలు చేయనివ్వను అని చెప్పేటటువంటి ముఖ్యమంత్రి మాత్రం ఇప్పుడే వచ్చాడని నేను అనుకుంటున్నాను. ఇది కేవలం వీసీ చేసినటువంటి నిర్ణయంగా నేనైతే అంగీకరించటం లేదు. ఇది తప్పకుండా వీసీ ఏదో ఒక దశలో ఏదో ఒక పద్ధతిలో మాట్లాడిన తర్వాత వచ్చినటువంటి ఒక సర్క్యులర్ అని నా భావన. దీంట్లో చివరి అంశంగా అనుకుంటాను, వేణు చదివినప్పుడు 5వ అంశంగా అనుకుంటాను, ఏ వ్యక్తి గురించి కూడా బూతులు మాట్లాడొద్దు అనే క్లాస్ కూడా దీంట్లో పెట్టారు. నిజానికి వాళ్ళు ఎక్కువ బూతులు మాట్లాడుతున్నది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే. అది ఆయన దిద్దుకోకుండా ఆ వీసీ కూడా ఆయన వ్యక్తిత్వాన్ని కాపాడుకోకుండా విద్యార్థుల మీద నెట్టేసి విద్యార్థులు బూతులు మాట్లాడుతున్నారని చిత్రించడం అనేటువంటిది ఈ సర్క్యులర్ చేస్తున్నటువంటి అతి హాస్యమైనటువంటి వెకిలి అయినటువంటి నిర్ణయం అని నేను అనుకుంటున్నాను. ఎమర్జెన్సీని కూడా చూసినాం, కానీ ఎమర్జెన్సీలో ఫలానా నినాదం వద్దనొచ్చు, కానీ ఇప్పుడు నినాదమే వద్దంటున్నారు. ఏ నినాదం వద్దంటున్నారు? ఇది ఎట్లాంటి ఎమర్జెన్సీయో మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. కాబట్టి అన్ని కోణాల్లోంచి చూసినప్పుడు ఇక్కడ పార్లమెంటరీ రాజకీయాలకు సంబంధించినటువంటి ఒక విద్యార్థులు పార్లమెంటరీ రాజకీయాల్లో ఎదిగి సభ్యులుగా ముఖ్యమంత్రులుగా అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. పార్లమెంటుకు వెళ్ళారు, అసెంబ్లీకి వెళ్ళారు. విప్లవ సంఘాలకు సంబంధించినటువంటి అధ్యయనాలు నేర్చుకొని ఆ దిశగా వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. పరిశోధనలు నేర్చుకొని పరిశోధకులుగా మారినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇన్ని రకాలైనటువంటి వైవిధ్యంతో కూడినటువంటి ఒక విశ్వవిద్యాలయంలో ఇవాళ ధర్నాలు వద్దని, ఇవాళ నినాదాలు వద్దని, సరే బూతులు అనేది ఎవరికి హక్కు కాదు కనుక బూతులు అనేటువంటి అందరం పరిహరించాలి. అది మొదట ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన దిద్దుకొని మిగతా వాళ్ళకి చెప్తే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. అబద్ధాలు మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏమైనా సందర్భంలో విషయం చర్చలోకి పెడితే మీ మీద కేసులు పెడతా అని కూడా బెదిరించారు. హోలీని ఆడుకోనివ్వకపోవటం మాత్రమే కాదు, ఇవాళ బతుకమ్మ చేతిలోంచి తీసేసిన తర్వాత కూడా బతుకమ్మకు వ్యతిరేకంగా, తెలంగాణ తల్లికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా కూడా మేము కేసులు పెడతామని బెదిరించాడు. అంటే ఇవాళ రేపు పొద్దున కేసులు పెడతారు.
కేసులు పెట్టడంతో పరిష్కారం కాదు. చాలా స్పష్టంగా మనమందరం ఒక విషయం చెప్పాల్సింది, విశ్వవిద్యాలయాలు స్వయం ప్రతిపత్తికి కేంద్రాలు, చైతన్యానికి కేంద్రాలు, విద్యకు నిలయాలు. ఇవన్నీ చోట్ల అన్ని సమస్యలు ఉంటాయి. విద్యార్థుల్ని మించినటువంటి చైతన్య శక్తులు ఇంకెక్కడ ఉండవు. విద్యార్థుల్లో చైతన్యం లేదని మనం బాధపడుతుంటే, సోషల్ మీడియా ఆక్రమించుకొని సోషల్ మీడియా వల్ల విద్యార్థులు చాలా విషయాల మీద పట్టించుకోవడం లేదని మనం బాధపడుతున్న సన్నివేశంలో విద్యార్థుల్లో చైతన్యం ఎక్కువైంది అని చెప్పి ఆ చైతన్యాన్ని నిషేధించడం కోసం ఈ సర్క్యులర్ తేవడం అనేటువంటిది ఎంత హాస్యాస్పదంగా ఉందో మనం ఆలోచించుకోవచ్చు. నిజానికి విద్యార్థులే కనుక నిజమైనటువంటి చైతన్యంతో ఉంటే ఈ సర్క్యులర్ రాదు. ఈ సర్క్యులర్ ధైర్యంగా తెచ్చారంటే దాని అర్థం ఏంటిది అని అంటే, ఎట్లాగో విద్యార్థులు పట్టించుకోరు అనేటువంటి భావన ఎక్కడో వాళ్ళకు ఉంది. కానీ విద్యార్థులు పట్టించుకుంటారు, పూర్వ విద్యార్థులు కూడా పట్టించుకుంటారు అని మనం అందరం చెప్పాల్సినటువంటి ఒక సందర్భం కూడా ఉంది. విశ్వవిద్యాలయం అనేది ఏ ఒక్కరికి సంబంధించింది కాదు. ఇందాక మిత్రులు చెప్పారు, ఇది అందరికి సంబంధించింది. ఇది తెలంగాణ ఆస్తి, తెలంగాణ సామాజిక సంపద. కాబట్టి తెలంగాణ సామాజిక చైతన్యవాదులు అందరూ కూడా ఈ సర్క్యులర్ను వెంటనే విత్డ్రా చేసుకోమని కోరాల్సినటువంటి అవసరం ఉంది. మనంగా అందరం కలిసి, పూర్వ విద్యార్థులమైనా సరే లేదా విశ్వవిద్యాలయ శ్రేయోభిలాషులమైనా సరే, మనమందరం కలిసి ఆ విద్యార్థుల్ని కలవడానికి కూడా వెళ్ళి విద్యార్థుల్లో ఒక చైతన్యాన్ని నింపి, ఇది విద్యార్థుల్లో చైతన్యం లేకపోతే ఇక్కడితో ఊరుకుంటారు అనేటువంటి భావనను తొలగించేటటువంటి దిశగా మనం వాళ్ళను ప్రేరేపించాల్సినటువంటి ఒక అవసరం ఉంది. ఈ లోపల స్పష్టంగా చెప్పడం ఏంటంటే, వీసీ గారు ఏమాత్రం వ్యక్తిత్వం ఉన్నా ఈ సర్క్యులర్ వాపస్ తీసుకోవాల్సి ఉంది. విద్య మీద ప్రేమ ఉన్నా, లేదా అక్కడ చదువుకున్నటువంటి చదువుల మీద ప్రేమ ఉన్నా, లేదా అక్కడ జరిగినటువంటి సామాజిక ఉద్యమాల మీద ప్రేమ ఉన్నా కూడా వెంటనే సర్క్యులర్ వాపస్ తీసుకోవాలి. ధర్నాలు చేయకుండా ఉండడం అనేటువంటిది ఏ ప్రభుత్వానికి మంచిది కాదు. ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏ ప్రభుత్వానికి మంచిది కాదు. నిజానికి నాకు తెలిసినంత వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం గత ప్రభుత్వం ఏర్పాటులో కూడా వాళ్ళ పాత్ర ఉంది, విద్యార్థుల పాత్ర ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పాటులో కూడా వాళ్ళు బస్సు తీసుకొని వెళ్ళి ప్రచారం చేసి ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడంలో కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల యొక్క చైతన్యం ఉంది. ఆ దృష్ట్యానైనా సరే ఈ సర్క్యులర్ను వాపస్ తీసుకోవాలి. దీన్ని ఇవాళ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకెవరికి చైతన్యం అవసరం లేదు అని చెప్పి అనుకోవడం అనేది ఇది నిరంకుశత్వం మాత్రమే అవుతుంది. కనుక దీన్ని తీవ్రంగా ఒక రచయితగా నేను ఖండిస్తున్నాను. ఈ వీసీ వెంటనే దీన్ని విత్డ్రా చేసుకోవాలి, వాపస్ తీసుకోవాలి. ఆ సామాజిక వర్గాన్ని కూడా మొత్తంగా సామాజిక వర్గాన్ని అపనింద పాలు, అపఖ్యాతి పాలు చేసేటటువంటి పద్ధతి కూడా మానుకోవాలి. ఫలానా అతనికి నేనే వీసీ ఇచ్చాను, ఫలానా అతనికి నేనే ప్రిన్సిపాల్ ఇచ్చాను అని మాట్లాడుతుంటే ఆ ప్రిన్సిపల్ గారు చెప్పారు, నేను ఎవరో ఇస్తే రాలే, నా ప్రతిభతో వచ్చానని చెప్పాడు. నా స్వయంగా వచ్చాను, నన్ను ప్రభుత్వం నియమించలేదు, ప్రభుత్వం ప్రిన్సిపాల్ని నియమించదు అని చెప్పాడు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ సామాజిక వర్గానికి కానీ తెలంగాణ సమాజానికి కానీ అపఖ్యాతి తెచ్చేటటువంటి ఇలాంటి సర్క్యులర్లను ఈ ముఖ్యమంత్రి గారు కానీ వీసీ గారు కానీ వెంటనే విత్డ్రా చేసుకోవాలి. పోలీసుల్ని అక్కడి నుంచి వీలైనంత తొందరగా ఉపసంహరించాల్సినటువంటి అవసరం ఉన్నది. విద్యాలయాల్లో పోలీసుల జోక్యాన్ని మనమందరం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ జవాబు చేయవలసింది వీసీ తప్ప పోలీస్ ఆఫీసర్ కాదు. కాబట్టి విద్యార్థులకు సమాధానంగా ఉండాలి. విద్యార్థుల యొక్క హక్కులను రక్షించడంలో ప్రధానమైనటువంటి బాధ్యత వీసీ పోషించాల్సినటువంటి ఒక అవసరాన్ని నేను వీసీ గారికి చెబుతూ ఈ సర్క్యులర్ను విత్డ్రా చేసుకోవాల్సిందిగా రేవంత్ రెడ్డి గారికి నేను వినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను.